దేశ రాజకీయాలను ప్రభావితం చేయగల బీహార్లో మరోసారి సంకుల సమరానికి అన్ని పార్టీలు సమాయత్తమయ్యాయి. అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష మహాగఠబంధన్ ఎన్నికల కురుక్షేత్రంలో కుల గణాంకాలతో పోటీ పడుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఉద్యోగాల హామీలు ఒకవైపు వినిపిస్తున్నా తెర వెనుక అసలైన రాజకీయం కుల సమీకరణాల చుట్టూనే తిరుగుతోంది. 2023లో నితీష్ కుమార్ ప్రభుత్వం విడుదల చేసిన కులగణన నివేదిక బీహార్ ఎన్నికల స్వరూపాన్ని సమూలంగా మార్చేసింది. జనాభాలో కులాల బలాల ఆధారంగా అన్ని పార్టీలు తమ వ్యూహాలకు కొత్తగా పదును పెడుతున్నాయి. జిత్ని ఆబాది ఉత్ని హిస్సేదారి అంటే ఎంత జనాభా ఉంటే అంత వాటా అనే నినాదం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మారుమోగుతోంది. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో బీజేపీ, జేడీయూ చెరో 101 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో ఈబీసీలు 36%, ఓబీసీలు 27% మంది ఉన్నారు. ఈ అంకెలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ 35 మంది ఈబీసీ, ఓబీసీలకు టికెట్లు కేటాయించింది. ఇందులోనూ అత్యంత కీలకమైన కుష్వాహా, కుర్మీ కులాలకు చెందిన 12 మందిని పోటీలో పెట్టింది. గత ఎన్నికల్లో ఈ కులాలకు కేవలం 10 సీట్లు ఇచ్చిన బీజేపీ ఈసారి వారికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. ఇక బీజేపీకి ఆయువు పట్టుగా ఉన్న రాజ్పుత్, భూమిహర్, బ్రాహ్మణులు, వైశ్య కులాలకు చెందిన 49 మందిని పోటీకి నిలిపింది. గత ఎన్నికల్లో బీజేపీ 110 స్థానాల్లో పోటీ చేయగా అందులో 50 మంది అగ్రకులస్తులకు టికెట్లు ఇచ్చింది. ఈసారి అదే ప్రాధాన్యాన్ని కొనసాగించింది. మొత్తంగా 13 మంది మహిళలకు టికెట్లు ఇవ్వగా అందులో 7 బీసీలున్నారు. ఇక జేడీయూకు చెందిన 101 మంది అభ్యర్థుల్లో 59 మంది ఈబీసీ, ఓబీసీ కులాల వారున్నారు. ఇందులో కుష్వాహా కులానికి చెందిన వారు 13 మంది, కుర్మీలు 12 మంది. 14.26%గా యాదవ కులస్తులు మొదటి నుంచి ఆర్జేడీకి మద్దతుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో 10 సీట్లు కేటాయించిన జేడీయూ ఈసారి మాత్రం 8 సీట్లతో సరిపెట్టి ఇతర కులాలకు ప్రాధాన్యతనిచ్చింది. బీహార్ జనాభాలో 3వ వంతుకు పైగా ఉన్న ఈబీసీలు ఇప్పుడు కింగ్ మేకర్ పాత్ర పోషించనున్నారు. దశాబ్దాలుగా నితీష్ కుమార్ కు అండగా నిలిచిన ఈ వర్గం ఇప్పుడు 2 ప్రధాన కూటముల గెలుపోటములను నిర్ణయించనుంది. ఆర్జేడీకి ఎప్పటినుంచో ముస్లిం యాదవ్ సమీకరణం పెట్టని కోట. రాష్ట్రంలో యాదవులు 14.3%, ముస్లింలు 17.7% కలిసి దాదాపు 32% పటిష్టమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. వీటికి తోడు కులగణను అస్త్రంగా మలుచుకుంటూ 63%గా ఉన్న ఓబీసీ, ఈబీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు, అధికారంలో వాటా ఇస్తామని బలంగా ప్రచారం చేస్తున్నారు విపక్ష కూటమి నేతలు. ఈ కూటమిలో చేరిన ముఖేష్ సహానీ ద్వారా ఈబీసీ వర్గాల్లో కీలకమైన నిషాద్ కమ్యూనిటీ ఓట్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్, వామపక్షాలు తమ సాంప్రదాయ ఓట్లను కూటమికి బదిలీ చేస్తాయని భావిస్తున్నారు. బీహార్లో ఈసారి పోరు నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. ఆర్జేడీకి ముస్లిం యాదవ ఓటు బ్యాంకు రూపంలో 32% బలమైన పునాది ఉండగా ఎన్డీఏకు అగ్రవర్ణాలు, లవ్ కుష్, దళిత, మహాదళిత వర్గాల్లో విస్తృతమైన మద్దతు ఉంది. అయితే ఈ 2 కూటముల తలరాతను మార్చే శక్తి మాత్రం 36% జనాభా ఉన్న ఈబీసీల చేతుల్లోనే ఉంది. గతంలో నితీష్ వైపు నిలిచిన ఈ వర్గం ఈసారి ఎటువైపు మొగ్గు చూపుతుందనేది కీలకంగా మారింది. తేజస్వి యాదవ్ అధికార వాటా హామీని నమ్ముతుందా, లేక మోదీ, నితీష్ డబుల్ ఇంజిన్ వైపే నిలుస్తుందా అన్నదే బీహార్ ఎన్నికల ఫలితాన్ని నిర్దేశిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.